హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందుకు వీడియోలో కందూరు చారిత్రక ఆధారాల్లో భాగంగా మనము ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని పరిశీలించి అక్కడున్న ఆధారాన్ని పరిశీలించే ప్రయత్నం చేసినాం. దాని తర్వాత కందూరు గ్రామంలో ఇంకా ఏమైనా చారిత్రక ఆధారాలు లభిస్తాయన్న ఉద్దేశంతో నేను కందూరు గ్రామంలో పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్న చుట్టూరా ఉన్న ప్రదేశాలని వస్తువుల్ని పరిశీలిస్తూ వెళ్తే నాకు మరికొన్ని ఆధారాలు కూడా తారసపడినాయి. అందులో ఒక ఆధారం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు మనం ఆంజనేయ స్వామి టెంపుల్ చూసుకున్నాం కదా. అక్కడ నుంచి మనం స్ట్రేట్ ఇదే రోడ్ పాయింట్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత కందూరు గ్రామానికి ఎంటర్ అయ్యే సందర్భంలో మనకు ఈ విధంగా ఒక బోర్డు కనిపిస్తుంది, శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం అని. ఈ టెంపుల్కి మనకి ఈ విధంగా సిమెంట్ రోడ్ కొత్తగా అయితే కన్స్ట్రక్షన్ చేసిండో ఈ విధంగా మనకు లోపలికి వెళ్తే మనకు మరొక ఆధారం అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నది కందూరు గ్రామంలో ఉన్న గణపతి విగ్రహం. ఈ విగ్రహాన్ని మనం పూర్తిగా అంటే 360 డిగ్రీస్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకు కొన్ని విషయాలు అయితే అర్థమవుతున్నాయి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ గణేశుడి విగ్రహాన్ని మనం పూర్తి స్థాయిలో పరిశీలిస్తే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ గణపతి విగ్రహాన్ని కేవలం ఒకే శిల మీద చెక్కినట్టు మనకు చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అంటే మామూలుగా సహజసిద్ధంగా ఏర్పడిన రాయికే మన వినాయకుడి ప్రతిమని అప్పటి శిల్పులు చాలా అద్భుతంగా కళాత్మకంగా చెక్కే ప్రయత్నం అయితే చేసిండ్రు. అయితే దీనిని మనం చారిత్రక ఆధారంగా ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే కనుక, కందూరు గ్రామానికి సుమారుగా 50 కిలోమీటర్ల దూరంలో ఆవంచ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో కూడా ఈ విధంగానే ఏకశిలా గణపతి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఆ ఆవంచ ఏకశిలా గణపతికిను ఈ కందూరు గణపతికి కూడా మనకి ఇక్కడ పోలిక అంటే సారూప్యత కనిపిస్తుంది. అంతేకాకుండా ఆవంచలో ఉన్న ఏకశిలా గణపతిని కందూరు చోళరాజు అయిన 2వ ఉదయాన చోళ సుమారు క్రీస్తు శకం 1136 నుండి 1172 కాలంలో చెక్కించారని అక్కడి చారిత్రక ఆనవాళ్ళు మనకు చెప్తున్నాయి. కాబట్టి ఈ విధంగా మనం పరిశీలిస్తే కనుక ఈ కందూరు గణపతి కూడా ఖచ్చితంగా మన కందూరు చోళులకు సంబంధించిన ఏదో ఒక రాజు లేదా 2వ ఉదయాన చోళని చెక్కిచ్చిండని మనం భావించవచ్చు. కాబట్టి ఈ కందూరు గణపతి ఏకశిలా విగ్రహాన్ని కూడా మనము చారిత్రక ఆధారంగా కూడా భావించవచ్చు. ఇవే కాకుండా మరిన్ని చారిత్రక ఆధారాలు మనకు కందూరు గ్రామంలో తారసపడుతున్నాయి. వాటి గురించి కూడా మరిన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.